ఉన్నటువంటి ఇప్పుడు మాత్రం ఒక జాతరలాగా నడుస్తుంది మనకి శివరాత్రి అంటే మనం మెట్టుగుట్టాలో. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకు మాత్రం ఇక్కడ పూజ కోసం మాత్రం పూజ సామాన్లు ఇంటికాడ మర్చిపోయి వచ్చిన పర్లే, కానీ వీళ్ళు ఇవ్వడంలో మాత్రం మర్చిపోడు. కానీ ఒకటి ఏంటంటే డబ్బులకు మాత్రం ఒకటి బేరం చేయొద్దు. సో ఎలాంటి అయినా పర్లే ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉన్నారు. భక్తుల యొక్క సేవలు చేయడమే వీళ్ళ యొక్క బాధ్యత. కానీ సేవ అంటే ఉచిత సేవ కాదు, డబ్బుల సేవ. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకి ఇక్కడ మనకు మెట్టుగుట్ట కాడ ఉన్నటువంటి ఒక స్టాల్ అండి. ఇది స్టాల్ మాత్రం కాదండి, ఉచితంగా వాటర్ సప్లై చేయడము. అందులో ఒక చిన్న బుడ్డ కోలాగా చూస్తున్నారు కదా, దాచుకొని ఉంటాడు, భయపడతాడు. కానీ సేవ చేయడంలో మాత్రం బాధ్యతగా కొద్దిగా ముందుండి చేస్తున్నారు. మన బుడితి మన చిన్నరాని చూస్తున్నారు కదా. యాక్చువల్గా వెనుకుండి నడిపించే డైరెక్టర్ టీం వెనకాల ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మనకు పెండ్ల సోమయ్య, రావుల శ్రీను, రావుల గోపి, అలానే రావుల నాగరాజు. సో కొన్ని మాత్రం లైటింగ్ తోటి రిఫ్లెక్ట్ కావడానికి లేదు, కొద్దిగా నాకు కనబడట్లేవు. సో రావుల రవి, రెండ్ల జంపయ్య, వీళ్ళందరూ పలుకొని ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాహంగా ఉంటే మాత్రం కంపల్సరీ మీరు మాత్రం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే భక్తులు అనేది తాకిడి పెరుగుతున్నది, నైట్ కదా. సో చూస్తున్నారు కదా, మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఒక చిన్న కోటి అన్నట్టు. కోటి తెలుసుకున్నారు మనకు అమీర్పేటలో అయితే ఎలా ఉంటుందో. ఆదివారం వస్తే మనకు ఎర్రగడ్డలో ఉన్నటువంటి మనకు ఆ బజార్, ఇక్కడ మాత్రం మెట్టుగుట్టలో మాత్రం ఏవి అయినా పర్లు అమ్మడానికి మాత్రం బాగా ఇక్కడ ముందున్నాడు. చస్మా లగావో స్మార్ట్ దికావో అని అంటున్నారు. ఆడపిల్లలకైతే పక్క పిన్నులు, బొట్టు పిల్లలు, అవి ఇవి, అలానే సురక్షితంగా ఉండడం కోసం కూడా కత్తులు, కటార్లు మొత్తం అమ్మడం జరుగుతున్నాయి ఇక్కడ. సో మనం ముచ్చట మాట్లాడుకుంటూ పోతే 1 కిలోమీటర్ దాకా మనకు రస్తా ఉంది. సో ఈ రస్తాలో మాత్రం ముచ్చట బాగానే ఉంటే మనకు తెలిసిన చుట్టాలు పక్కాలు చాలా వరకు అందరూ పరిచయం ఉన్నారు ఈ గల్లీకి. సో చూస్తున్నారు కదా, మీ ఫోన్పేలో డబ్బులు ఉండడమే లేటు. ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, మేము అమ్మడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాము. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సరిపోమంటున్నారు అన్నగారు. సో థ్యాంక్ యూ బ్రో. సో తిరిగి ఓపిక తెచ్చుకోవడం కోసం, లేకపోతే పైకి వెళ్ళిన తర్వాత తిండి దొరకదో అని మన స్వీట్ షాప్ అక్కడ మనకు యూటర్న్ కార్డు ఉంటాయి కదా, కండార దాబా కాడ. సో అక్కడ ఉన్న స్వీట్ షాప్ అని ఇక్కడ మాత్రం స్టాల్ పెట్టడం జరిగింది ఈరోజు. మీ ఓపిక ఎంత తినాలనుకుంటే అంత వండి పెడతా, మీరు డబ్బులు పేమెంట్ చేయడమే లేటు, మీకు కావాల్సిన ఫుడ్ మాత్రం సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, మన ఇంటికి వచ్చిన చుట్టాలకైనా పర్లేదు, పక్కాలకైనా పర్లేదు, ఎవరికైనా పర్లేదు, స్వీట్ అయినా పర్లేదు, ఇంటి పక్కలకు కూర అయినా పర్లేదు, ఏదైనా ప్రసాదం ఇవ్వాలనుకుంటే వచ్చిన గెస్ట్లకు మాత్రం ఛాయ్ తాపియాలన్నా కూడా పింగాణి పాత్రలు. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్, హిందీ గాయ్స్ సో షాపింగ్ చేస్తున్నారు. नहीं, सो राजस्थान का वाला अभी देख रहे तो सबका सब बिजी है वो कुंभ मेला में. अभी हम का यहाँ का फुल बिजी है हमारे शिवरात्रि में. यहाँ का आया था राजस्थान का, वो राजस्थान का बोले तो यहाँ का अंदर मात्र ग्रेनेड बहुत है इधर, लेकिन महंगा दे रहा है सामान इधर. महंगा होता है, फेस्टिवल के टाइम में महंगा होता है, बाद के टाइम में चीप होता है. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మన ఇల్లు చీకటిగా ఉంటే మాత్రం వెలుతురు నింపడం కోసము ఇక్కడ మొత్తం కలర్ఫుల్గా ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్, తెల్లయి, నల్లయి, ఎర్రయి, పచ్చయి అవన్నీ ఉన్నాయి. సో మనం ఇంటికి వెలుగు ఇల్లాలి చదువు అంటారు కదా, ఇంటికి వెలుగు మాత్రం ఈ లైట్ల వెలుగు. కాబట్టి లైట్ కొనుక్కోండి, నైట్ పడుకునే ముందు అన్ని లైట్ బంద్ చేసి ఈ లైట్ వేసుకోండి. థ్యాంక్ యూ.
చూస్తున్నారా వ్యూయర్స్, మనకు మాత్రం ఎండ బాగా కొడుతుంది, కానీ ఇక్కడ భక్తులు మాత్రం రద్దీ మాత్రం ఇట్లా బీభత్సంగా ఉంది. చిన్నపాటి జాతర జరుగుతున్నట్టే. సో మనం ఈ మధ్య మాత్రం మినీ జాతర అనుకున్నాం కదా, ఆ మినీ జాతరలో ఒకరోజు ఎలా ఉంటుందో ఇక్కడ మాత్రం అంతకు మించిన జనమే ఉన్నారు. సో తగ్గేదే లేదు జాతరకు, ఎందుకంటే జాతర మనకు 100 కిలోమీటర్ దూరంలో, కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి మెట్టుగుట్ట మాత్రం 100 మీటర్లు కూడా దూరం లేదని అడ్డంగా నిలువుగా ఎటు పడితే అటు దారి ఎటు దొరికితే అటు వెళ్ళిపోవడం అన్నట్టు ఆ పుష్పాలకి ఎట్లా ఉంటుంది ఆ గడ్డం ఉన్నట్టు. సో ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టకు మాత్రం ఎక్కడ పడితే అక్కడ జనం మాత్రం బాగా కనబడుతున్నారు. సో ఈ అవకాశాన్ని మాత్రం ప్రతి సంవత్సరం వినియోగించుకుంటున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భక్తులందరూ. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకు అందరూ ఒకటే భక్తి భావాలు అనేటప్పుడు దేవుడు కాడ, కానీ కొందరు మాత్రం పెద్ద పెద్ద కార్లు వేసుకుని వస్తారు, 10 మంది సరిపడే అంత స్థలాన్ని మాత్రం వాడుకుంటారు. కానీ భక్తి భావాలతో వచ్చినప్పుడు కొద్దిగా వెహికల్స్ మాత్రం ఇంటికాడ ఉంచుకోండి, ఎందుకంటే ఎంత భక్తి అనేది మనము ఎదుటి వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఆ దేవుడు కూడా అదే చూసేది, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడవద్దు, నేను ఇబ్బంది కలగద్దు, నాకు ఇబ్బంది కలగద్దు అని దేవుడు కూడా అనుకుంటారు. మనం కూడా అలానే మనం పాటించాలి. అలానే ఉన్నటువంటి రక్షణ దళాల సిబ్బంది ఉంటారు కదా, ట్రాఫిక్ అయినా పర్లేదు, సివిల్ అయినా పర్లేదు, ఎవరికైనా పర్లేదు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ. వాళ్ళు కూడా మాత్రం వాళ్ళ విధులను మాత్రం దగ్గరుండి చూస్తున్నారు కదా, ఉన్నటువంటి సిబ్బంది 10 అడుగులకు ఒక పోలీస్ ఇక్కడ ఉండి నిర్వహించడం జరుగుతుంది. జనం మాత్రం తక్కువైతే లేరు. సో 1,00,000కు మించి అయితే ఉంటారు ఆల్మోస్ట్ ఈసారి, ఎందుకంటే దూర ప్రయాణం మాత్రం చాలా వరకు తగ్గించుకున్నారు. ఇంకో 10 రోజులు అయితే మాత్రం ఈ వర్షం పడ్డట్టు ఎండలు కూడా బాగానే ఇప్పుడే పడుతున్నాయి నెత్తి మీద. ఇక కుదరదు కదా, ఇక్కడ ఉన్నటువంటి దర్శనాన్ని మాత్రం వినియోగించుకుంటున్నారు మన చుట్టుపక్కల భక్తులు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, గాలిరాజు అంటే ఈయననే, గాలి కొట్టుట్లో నెంబర్ 1 అన్నట్టుగా చూస్తున్నారు కదా. పొద్దుగా నుంచి కొడతాను, గాలి కొడతారంటారు కదా మనం ఎవడైనా మాట్లాడితే, అలాంటి గాలి కొట్టుల్లో ఇగో గాలిరాజా. సో ఈ రాజా గాలి కొట్టి కొట్టి బక్క అయిపోయాడు. ఈ రాజా మాత్రం ఇప్పుడే ఇంకా మిడిల్లో ఉన్నారు. చూస్తున్నారు కదా, గాలి బొమ్మలు అన్నట్టు, అంటే బుడగ బొమ్మలు చూస్తున్నారు కదా. సో వచ్చి ఇక్కడ మాత్రం సహకరించాలి, వీళ్ళకి కూడా ఒక బిజినెసే. ఇగో లైట్ వీరుడు, మెరుపు వీరుడు. మనం ఈ లైట్ వీరుడు మనకు ఈ వెలుతురు చీకట్లు ఉన్నప్పుడు తెలుస్తుంది, అందుకోసం చీకట్లు నుండి బిజినెస్ చేస్తున్నాడు. మంచి బిజినెస్ ఐడియా. ఇతనికి కూడా ఐడియా ఇవ్వడమే కాకుండా కొద్దిగా సహకరించాలి, కొనాలి, బిజినెస్ చేయాలి, ఆయన జోబులు నిండాలి. लाइव नहीं ब्रो. సో ఆడపిల్లలకు గాజులు అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, లైట్ కింద ఉండి మంచి గాజుల అట్రాక్షన్ చూపిస్తున్నాడు. సో బిజినెస్సే లేదు కొద్దిగా, అందరూ కూడా సహకరించాలి ఈ అన్నకు. చీకట్లో ఉన్నోని వెలుతురులోకి తీసుకురావాలి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, రంగురంగుల గాజులు. సో మనకు మాత్రం ఆడపిల్లలు అంటే గాజులు అంటే ఆడపిల్లలు కంపల్సరీ షాపింగ్ చేయండి. అలానే చిన్న చిన్నపాటి కూరగాయలకు మాత్రం వాచ్లు, బొమ్మలు. ఈ బొమ్మ ఇంకో బొమ్మను కొనడం కోసం వచ్చింది ఈరోజు ఇక్కడ శివరాత్రి నైటు. మరి కొనేదాకా నిద్రపోదామే, అందుకోసం నిద్రపోవాలంటే మాత్రం కంపల్సరీ కొనియాలి. థ్యాంక్ యూ. దాని ఇక్కడ దాని చెరుకు రసం, చల్లని చెరుకు రసం 20 రూపాయల గ్లాస్. పుచ్చకాయ 10 రూపాయల గిలాస్. చల్లటి పుచ్చకాయ 10 రూపాయల గ్లాస్. చెరుకు రసం, చల్లని చెరుకు రసం 20 రూపాయల గ్లాస్. చెరుకు రసం, చల్లని చెరుకు రసం 20 రూపాయల గ్లాస్. పుచ్చకాయ 10 రూపాయల గిలాస్. చల్లటి పుచ్చకాయ 10 రూపాయల గ్లాస్. చెరుకు రసం, చల్లని చెరుకు రసం 20 రూపాయల గ్లాస్. చెరుకు రసం, చల్లని చెరుకు రసం.
అదే అదే